ఇంతమంది ఉన్నాం, ఏం ఉపయోగం? ఒక్కరిని ఏం చేయలేకపోతున్నాం. ఏదేమైనా ఆ మెస్సయ్య చావాలి, ఆ మెస్సయ్య సచ్చి తీరాల్సిందే. మరెప్పుడు? ఇప్పటికే ఈ ప్రజల్లో మనమంటే భయము, గౌరవము పోయింది. ఈ ప్రజలందరూ ఆ మెసేజ్ వెనక వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాగే జరిగితే మనం ఒక ఎవడో చూడు, మనకున్న గౌరవం, మర్యాద అన్ని పోతాయి. అందుకే చెప్తున్నాం, ఏం చేస్తారో తెలియదు. ఆ మెసేజ్ చంపితే రాసింది, మెసేజ్ను రొట్టు పెట్టాల్సింది. ప్రభు, బయట పసక పండుగ జరుగుతుంది, ప్రజలందరూ ఆ మెస్సే వైపు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేసినా అంత క్షేమం కాదు ప్రభు. అయినా ఆ మెస్సేను పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం ప్రభు. ఎంతకాలం లాగా అడుగునా ఆ మెసేజ్ వల్ల అవమానాలే, ఆ మెసేజ్ వల్ల మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ప్రభు, మనకి బాగా కావాల్సిన వాడు ఎవరు? ఆ మెస్సయ్య 12 మంది శిష్యులు ఒకడు ప్రభు. పేరు యోనా ఇస్కరియోతు. మనకి కార్యవర్గాన్ని పిలిపించే ప్రభు. చూడేదా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇదిగో మేమంతా నీ వెనకాల ఉన్నాం. ఆ మెసేజ్ ఆ చేతికి అప్పగించు చాలు. దాని కొరకు మమ్మల్ని ఏం చెప్పచ్చు? యోనా చెప్పు. యోనా, ప్రభు గారు ఏం కావాలనుకున్నారు కదా, ఏం కావాలో చెప్పు, సందేహించకు. మీకు ఆ మెసేజ్ కావాలి, నాకు డబ్బు కావాలి. నేను మీకు ఆ మెసేజ్ అప్పగిస్తా. నాకు డబ్బు ఇవ్వాలి. డబ్బా ఎంత కావాలి? మీరే చెప్పండి. 20 ఎన్ని నాణ్యములు? 20 వెండి నాణాలా? ఆ లోకరక్షకుని అప్పగించడానికి మీరిచ్చేది 20 వెండి నాణాలా? మరో మాట చెప్పండి. 30 వెండి నాణ్యములు. 30 వెండి నాణాలా? 30 వెండి నాణాలు. యూదా, పైకమైతే తీసుకుంటున్నావు కానీ ఆ మెసేజ్ను ఎలా అప్పగిస్తావో చెప్పలేదు కదా. ఆ మెసేజ్ మీకు నేను అప్పగిస్తాను. ఎవరినైతే నేను ముందు పెట్టుకుంటానో ఆయననే యేసు. గుర్తు పెట్టుకోండి. శబాస్ యూదా, శబాస్. ఇప్పుడు నువ్వు నచ్చావు మాకు. తీసుకో. డబ్బు 30 నాణాలు. యూదా, మొత్తానికి గురువునే అమ్మేశావంటే నీవు మామూలు వ్యక్తివి కావు. ఆయన లోకరక్షకుడని నమ్మావు, ఆయన మెసేజ్గా నమ్మావు, ఆయన దేవుని కుమారుడిగా నమ్మావు. నీవు నమ్మిన ఆ మెసేజ్ను 30 వెండి నాణములకు అమ్మేశావే. యూదా, సిగ్గులేదా? నామలే యేసు పేరు చెప్పి సేవలో ఉంటూ పరిచర్య ముసుగులో ఆ యేసుతో ఉంటూ అట్టి డబ్బు దాచుకునే రోజు రాబోతుంది. అంత మాత్రమే కాదు, రాబోయే తరం నా అడుగుజాడలో నడుస్తుంది, నన్ను వెంబడిస్తుంది. నాలాగనే
ఆ యేసుని అమ్మేపోతుంది. నామకార్థ క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు నావలే ఆ యేసుతో ఉంటూ, ఆ యేసు బోధనే వింటూ ఆ యేసునే అమ్మేస్తారు. రాబోయే తరం నా నుంచి వచ్చే తరం నా నుంచి వచ్చే తరం. వా, ఏం చెప్పావు యోనా? నామకార్థ క్రైస్తవులు రాబోయే కాలంలో ఏ విధంగా చేయబోతున్నారు ముందుగానే ముగించి చెప్పావు యోనా. శభాష్ యోనా, శభాష్. రండి, ఆ యేసు మీకు అప్పగిస్తాం. నా యొక్క ఎందుకు తీసుకొచ్చారు? మీకున్న ధర్మశాస్త్రం ప్రకారం మీరే శిక్షించవచ్చు కదా. శిక్షించవచ్చు, కానీ సంపలేము కదా. అది మీరుండగా. ఏంటి చంపడమా? అంత నేరం ఇతను ఏం చేశాడు? వీడు దేవదోషం చేశాడు. దేవుని కుమారుడని నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు. అంత నేరం ఇతను ఏం చేశాడు? వీడు దేవదోషం చేశాడు. దేవుని కుమారుడని నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు. అంతేకాదు యూదుల రాజులని పరిగణించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఏం చేయాలి? ఎందుకు ఈ వారే నిన్ను సంపాలనుకుంటున్నారు? మాట్లాడవా? ఇందులో రాదువా? అవును, నీవనంటే నేను యూదుల రాజు. నేను సత్యమును ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాను. సత్య సంపత్తి అయిన ప్రతి వాడు నన్ను నమ్ముతాడు. ఇతని అందు నాకు ఏ దోషం కనబడటం లేదు. అయినా ప్రతి పసకా పండుగకు ఒక ఖైదీని విడుదల చేయడం వాడుకో కదా. మరి ఈ పసకా పండుగకు నరహంతకుడు, నరరూప రాక్షసుడు, ఏమాత్రము దయా కరుణ లేని బంతిపోటు దొంగ అయిన ఆ బరబ్బను విడుదల చేయమంటారా? లేక ఏ నేరము చేయని నజరేయుడైన యేసు అని ఇతన్ని విడుదల చేయమంటారా? మరి ఇతన్ని ఏం చేయమంటారు? ఈయన నాకు ఏ దోషము కనబడట్లేదు. ఈ నీతిమంతుల రక్తంలో గురించి నేను నిరపరాధి. ఈయన రక్తం నా మీద, నా పిల్లల మీద పడకుండా కాక ఈయన మీకే అప్పగిస్తున్నాను.
అద్భుతాలు చేస్తామంటే కదా అద్భుతాలు మా కోసం చేసి జనం కనిపిస్తుంది ఒక్కొక్కరు చెప్తావా చెప్తాడు ఇందులో రాదు కదా చెప్తారన్నా ఎంతో మందిలో చంపిన నరహంతకుండి, ఎంతో మందిని దోచుకున్న బందిపాడు తండ్రిని ఎవరు పట్టుకోలేని అనుకున్నా, ఎవరికి దొరకాలని అనుకున్నా. కానీ ఈరోజు నేను పట్టుబడ్డాను, నేను దొరికిపోయాను. నాకు మరణ శిక్ష విధించావు.
నన్ను ఇప్పుడు మరణానికి అప్పగించబోతున్నారు. నా భార్య పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? నన్ను విడిపించేవారు లేదా? నన్ను ఈ మరణ శిక్ష నుండి తప్పించేవారు లేదా? ఉన్నాడు. ఇది ఉన్నాడా? ఉన్నాడా? ఎవరు? ఎవరున్నారు? ఎవరన్నారు? ఎవరు? యేసుక్రీస్తుడా. నీ స్థానంలో ఆయన మరణిస్తున్నాడు. ఇది ఇది యేసు ఆ గుడ్డి వారికి కాళ్ళిచ్చి, ఆ కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చి, ఆ చనిపోయిన వారిని లేపిన ఆ యేసు నా గురించి, బంధుబంధువులైనా హంతకుడైనా నా గురించి తన ప్రాణపడుతున్నా. అవును, కాబట్టి ఈ శిక్ష నుండి నువ్వు విడుదల పొందుకున్నావు. చూడు బాలప్ప, ఎక్కడుండైనా మంచి మనిషిగా బతుకు. మేకలు కావాలి. బాబు మేకలా? అవును, 2 నాణ్యాలు ఇస్తాను. ఇవి కాదు, పొడివాటివి. ఆరంగాలు పొడివాటివి. ఆరంగే లేవు బాబు. చూడండి, సరిగ్గా చూడు. అలాగా చూద్దాం. 6 ఉన్నాయి. లేవు ఉన్నాయి కానీ 3 ఉన్నాయి. ఈ కూడా తుప్పు కొట్టేసి బాబు. ఇవే ఈ తుప్పు పట్టినవి కావాలి. తుప్పు పట్టినవి నాకు సరైన దొరికే.
అమ్మగారు నా కోసం ఏడవది, మీకోసం మీ పిల్లల కోసం ఏడవది. See you.
నా దేవా నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితివి. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. నీకు స్తోత్రం. అందరి కోసం ప్రభా నైనా నీవు చేసిన ఈ చేశారంటే ఎంత గొప్ప ధన్యకారం ప్రభా. ఆ బిడ్డను దీవించండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. రానున్న దినాల్లో ప్రభా ఈ స్కిట్ ద్వారా ఈ పిల్లలు గొప్ప సందేశం తెలుసుకుని ప్రభా నైనా నీకు మాదిరికరమైన పిల్లలుగా జీవించినప్పుడు సహాయం దయచేయండి ప్రభా.